నమస్కారం. కొత్తగూడెం నియోజకవర్గంలో 2 రోజుల నుండి విపరీతంగా విస్తృతమైన చర్చ నడుస్తున్న అంశము కొత్తగూడెం కార్పొరేషన్ అయ్యిందని. అయితే దీనికి సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీగా మేము కార్పొరేషన్‌ని స్వాగతిస్తూనే, మరో పక్క ఏంటంటే పాల్వంచ గతం ఒక 20 సంవత్సరాల నుండి ఎన్నికలు జరగటం లేదు. అయితే పాల్వంచ ఏజెన్సా, నాన్ ఏజెన్సా అనే అంశాన్ని కోర్టులో ఇంకా తేలలేదు. అది తేలకుండా ఇంకా స్పష్టత రాకుండా కొత్తగూడెం కార్పొరేషన్‌లో పాల్వంచ కలవడం అనేది ఒక అంటే అనుమానాస్పదంగా ఉంది. ఎన్నికలు ఎట్లా జరుగుతాయనే స్పష్టత లేదు. తర్వాత సుజాత్ నగర్‌లో 7 పంచాయతీలను తీసుకొచ్చి ఇందులో కలిపారు. మరి అక్కడ ప్రజల ఆమోదం ఉందా లేదా అనేది పూర్తిగా తెలవని పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు పాల్వంచ, కొత్తగూడెము, సుజాత్ నగర్ ఈ ప్లేన్ ఏరియాని చేస్తామని ప్రభుత్వ ఆలోచన, స్థానిక ప్రజాప్రతినిధుల ఆలోచన అంటే ఏ వైపుకు ఉపయోగం జరుగుతుందో అనేది ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. మేము సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీకి ఒక స్పష్టంగా మాకు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే ప్రజలకు మీరంతా కొత్తగూడెం మున్సిపాలిటీ ఎన్నికలు కనుక ఈ గందరగోళ పరిస్థితి అటు పాల్వంచ ఏజెన్సా, నాన్ ఏజెన్సా తేలలేదు, తేల్చే పరిస్థితి కనబడటం లేదు. ఇటు సుజాత్ నగర్ 7 పంచాయతీల ప్రజల ఆమోదం ఉందా లేదా తెలియదు. ఈ గందరగోళ పరిస్థితుల్లో గనక కొత్తగూడెం మున్సిపాలిటీకి అన్యాయం జరిగితే, కొత్తగూడెం మున్సిపాలిటీలో ఎన్నికలు జరగకుండా అటు కార్పొరేషన్ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ జరగకుండా గనక ద్రోహం జరిగితే కొత్తగూడెం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కలిసొచ్చే వారిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఒకవేళ ఎవరైనా కోర్టులకు వెళ్ళి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి కొత్తగూడెం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగకుండా ఆగిపోతే మాత్రం దీనన్నిటికీ ప్రభుత్వం, సంబంధిత ప్రజాప్రతినిధులే మరి చరిత్రహీనులుగా మిగిలిపోతారనేది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అడ్డు రాకుండా భవిష్యత్తులో, ఇప్పటిదాకా మీరు టెక్నికల్ ప్రాబ్లమ్స్ను పరిశీలించే ఉంటారు, కానీ భవిష్యత్తులో ఇప్పుడు పాల్వంచ, సుజాత్ నగర్ ఈ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంలు అడ్డు రాకుండా కార్పొరేషన్ ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ కార్పొరేషన్ వల్ల లాభ నష్టాలను కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఉంది. అంతేకాకుండా కార్పొరేషన్ వస్తే సరే అన్ని రంగాల్లో ముందుకు పోతాయని చెప్తా ఉన్నారు, కానీ ఏ రంగాలు ఏ రకంగా లాభం జరుగుద్ది అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ అనేది కొంతమంది ఇప్పుడు కార్పొరేషన్ వచ్చిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయి, కట్టే ట్యాక్సులు పెరుగుతాయి, దాంతోపాటు మనం ట్యాక్సులు కట్టుకొని ప్రభుత్వం నుండి మనమే కోట్ల రూపాయలు తెచ్చుకునే పరిస్థితి ఉండొచ్చు. కానీ సామాన్య పేదలకు లాభం ఏంటనేది కూడా ప్రజలు, ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు వివరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కార్పొరేషన్ కానివ్వండి, రేపు మీరు ఇంకేదైనా సమస్యలు కానివ్వండి, అవన్నీ ప్రజల ఆమోదంతో ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కొత్తగూడెంకి అన్యాయం జరిగితే, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కొత్తగూడెంలో ఎన్నికలు ఆగితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావర్గము అన్ని వర్గాల వారిని పిలిపించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మీరు ఏదైతే ముందుకు తీసుకుపోతా ఉన్నారో అది సజావుగా ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.